కృష్ణ కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ. లో నమ్మాళ్ళ వారు ఇక్కడ చాలా చాలా ప్రత్యేకంగా మోక్షం పొందిన స్థానం ఇది. రేపు ఉదయం ఇక్కడ నమ్మాళ్ళ వారి మోక్షం గురించి ఇక్కడ చక్కగా సన్నివేశం జరుగుతుంది. ఎందుకంటే నమ్మాళ్ళ వారికి భగవంతుడు ఈ స్థానంలోనే మోక్షాన్ని ఇచ్చాడు. చాలా ప్రత్యేకమైన ప్రదేశం కాబట్టి నమ్మాళ్ళ వారు మోక్షం పొందిన ఈ ప్రదేశంలో భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. నంపెరుమాళ్ నంపెరుమాళ్ళు చాలా చాలా దయమేడు అనమాట. ఆ నంపెరుమాళ్ళు స్వయంగా భగవంతుడు ఇక్కడ 365 రోజుల్లో 325 రోజులు ఆ పెరుమాళ్ళకి ఉత్సవాలు జరుగుతాయి. 325 రోజులు బయటకు వచ్చి ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. రామానుచారి ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట. ఆ శ్రీరంగ క్షేత్రం అంటే అంత ప్రసిద్ధమైంది. మరి రంగనాథ స్వామి ఎవరైతే మనం చూస్తున్నాం, ఆయన గర్భగుడితో పాటుగా అవతరించాడు. గర్భగుడితో పాటుగా ఎందుకు అవతరించాడు? సృష్టి కార్యం జరగక ముందే ఈ స్వామి ఆవిర్భవించాడు. ఈ శ్రీరంగ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే సృష్టి ఉద్భవించక ముందే ఈ విగ్రహం వచ్చింది. సృష్టి ఉద్భవించక ముందే భగవంతుడు తన నాభి నుంచి బ్రహ్మదేవుడిని సృష్టించి ఆ బ్రహ్మదేవుడికి తన దర్శనం ఇచ్చాడు 1000 సంవత్సరాల తపస్సు తర్వాత. ఆ 1000 సంవత్సరాలు తపస్సు చేయమని చెప్పింది భగవంతుడే. కూర్మావతారం రూపంలో వచ్చి తా అని చెప్పాడు. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే భగవంతుడు కనిపించాడు. ఏమి చేయాలి అని, సృష్టి కార్యం చేయమని. సరే అని చెప్పాను. ఆ సృష్టి కార్యం చేయడానికి అర్హత, అలానే జ్ఞానము, శక్తి నాకు ఇవ్వండి. అర్హతని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చి నువ్వు సృష్టి కార్యం చేయి వెళ్ళవయ్యా అని చెప్పంటే బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క దివ్య ముఖారవిందం చూసి భగవంతుని వదిలిపెట్టి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాడు. ఆవిడ వైకుంఠంలో భగవంతుడు ఎంత చెప్పినా వెళ్ళలేదు. ఆయన మిమ్మల్ని విడిచి వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు భగవంతుడు ఏం చేశాడంటే, నాలాంటి మూర్తిని నీకు ఇస్తాను, విగ్రహానికి నాకు ఎటువంటి వ్యత్యాసం లేదు, అలా ఈ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు సత్యలోకంలో బ్రహ్మలోకంలో ప్రతిష్ఠించి పూజ చేసుకుంటూ ఆరాధిస్తూ నీ సృష్టి కార్యం, నీకు ఇచ్చిన సేవ నువ్వు చేయము. బ్రహ్మదేవుడు గర్భగుడితో పాటుగా భగవంతుడు ఇచ్చిన విగ్రహాన్ని తీసుకొని, స్వామికి విగ్రహానికి ఎటువంటి వ్యత్యాసం లేదు, ఆ విగ్రహాన్ని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళి ప్రతిష్ఠ చేసుకొని సేవ చేసుకున్నాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు విగ్రహానికి సేవ చేసుకున్నాడు శ్రీ రంగనాథ స్వామి. కొన్నాళ్ళ తర్వాత సూర్యుడు విగ్రహానికి సేవ చేసుకున్నాడు వివస్వానుడు. కొన్నాళ్ళ తర్వాత ఆ భూలోకంలో అయోధ్యను పరిపాలించే ఇక్ష్వాకు వంశస్థులు, సూర్యవంశపు రాజుల వాళ్ళు ప్రార్థన చేస్తే భూలోకానికి తెప్పించుకున్నారు ఇక్ష్వాకు వంశస్థులు. అందుకనే రాముడిని కూడా ఎప్పుడన్నా కీర్తించేటప్పుడు ఇక్ష్వాకు కుల తిలక అని చెప్పి అంటారు. అవునా? ఇక్ష్వాకు కుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర మము రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్ర. ఆ రామచంద్రుడి ఇంట్లోనే రంగనాథుడు ఉన్నాడు. ఆ ఇక్ష్వాకు వంశస్థుల వంశపారంపర్యంగా రాజ్యాధిపత్యంతో పాటు సేవాధిపత్యంగా ఈ రంగనాథ స్వామి విగ్రహం కూడా వస్తూ ఉంది. దశరథ మహారాజు ఈ విగ్రహానికి ఎంతో చక్కగా సేవ చేశారు. తర్వాత వంశపారంపర్యంలో రాముడికి వచ్చింది విగ్రహం. రాముడంట ఈ విగ్రహాన్ని చూస్తే నడక నేర్చుకున్నాడంట. రంగనాథ స్వామికి అప్పట్లో ఉత్సవాలు అలా జరిగాయి. సర్పగది, హంసగది, గజగది, సింహగది అని. రంగనాథ స్వామి ఎలా నడుస్తున్నాడు చూసి రాముడు అలా నడక నేర్చుకున్నాడంట. అందుకని ఈ రంగనాథ స్వామిని చూస్తే ఏమంటారంటే రంగ నడై అంటారు. రంగనాథ స్వామిని చూస్తే నడకంట ఆయన ప్రత్యేకత. కంచి కొడై అంటారు. కంచి వరదరాజ స్వామికి గొడుగు ప్రత్యేకత అంటారు. రంగ నడై స్వామివారికి ఇక్కడ నడక ప్రత్యేకత అంట. బాలాజీ ఉడై అంట, బాలాజీ అలంకారం ప్రత్యేకత అంట. బాలాజీ ఉడై, కంచి కొడై, రంగ నడై, ఈ 3 ప్రత్యేకం. బాలాజీకి ఇంకొంచెం కొసరొడ్డించి ఏం చెప్తారంటే బాలాజీ వడయే కాదు బాలాజీ వడై కూడా అని చెప్పండి. ఎందుకంటే బాలాజీ వడ కూడా ప్రత్యేకం, పెద్ద వడ బాగుంటుంది అనేసి. అట్లా ఈ 3 క్షేత్రాలు మనకి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ప్రధానమైనటువంటి క్షేత్రాలు. అందుకనే ఈ శ్రీరంగాన్ని మనం ఎంతో గొప్పగా కొలుస్తాం. అయితే రంగనాథ స్వామి ఇక్కడికి ఎలా వచ్చారు? అయోధ్యలో ఉన్నారు ఆయన. రాముడు ఆ వంశంలో చక్కగా సేవించుకున్నారు. ఇందులో సీతాపహరణం, రావణాసుర సంహారం అంతా అయిపోయిన తర్వాత శ్రీరామచంద్ర పట్టాభిషేకం సమయంలో అందరికీ అన్ని బహుమతులు ఇచ్చాడు. విభీషణుడు కూడా వచ్చి బహుమతి అడిగాడు. ఏం కావాలి బహుమతి? నాకు బహుమతిగా మీరు మా లంకారాజ్యానికి వచ్చేయాలి. మరి నాయన ఇప్పటికే 14 సంవత్సరాలు దూరంగా ఉన్నాయని మా అయోధ్య ప్రజలందరూ ఏడుస్తున్నారు,
నేను ఇప్పుడే అయోధ్యకు వచ్చి సంతోషంగా ఉన్నారు, మళ్ళీ నేను లంకకి బయలుదేరానంటే వాళ్ళంతా బాధపడతారు, ఇంకా వేరే ఏదైనా చెప్పు, నాకు వేరే ఏం అవసరం లేదు, లంక రాజ్యం కూడా నాకు అవసరం లేదు, నేను ఇక్కడ ఉండిపోతాను. రెండే మాటలు, నేనన్నా ఇక్కడ ఉండిపోతాను, మీరన్నా అక్కడికి రావు. రెండు సాధ్యం కాని పని ఎట్లా? నాకు రాజ్యం కూడా అవసరం లేదు, నేను ఉండిపోతాను ఇక్కడ, నువ్వు ఇక్కడ ఉండిపోతే అక్కడ మంచి రాజు పరిపాలన చేయాలి కదా. అప్పుడు సరే నేనే వస్తాను. ఎలా? విగ్రహ రూపంలో వస్తాను. ఎలా? మా ఇంట్లో తరతరాలుగా వేల లక్షల సంవత్సరాలుగా వస్తున్నటువంటి శ్రీరంగనాథ స్వామి ఆ విగ్రహానికి నాకు వ్యత్యాసం లేదు, ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అని చెప్పి రాముడు ఆ విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడు ఆ రంగనాథ స్వామి విగ్రహం తీసుకుని లంకానగరం దక్షిణ తీసుకెళ్తూ కావేరీ నది తీరంలో ఆగాడు. సంధ్యావందనానికి ఆగి విగ్రహాన్ని కింద పెట్టాడు. అదే సమయంలో ఒక భక్తుడు అక్కడ భగవన్నామం జపం చేస్తూ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ భగవన్నామాన్ని జపం చేసుకుంటూ భగవంతుడి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. విగ్రహం ఎప్పుడైతే ముందుకు వచ్చిందో సంతోషం అయిపోయిందని భగవంతుడు నా ప్రార్థనను మన్నించి నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఆయన సంధ్యావందనం పూర్తి చేసుకుని విభీషణుడి విగ్రహం ఈ భక్తుడు ఒప్పుకోలేదు. స్వామి నా ప్రార్థనతో మెచ్చి నాకు వచ్చాడు. ఆయన అన్నాడు, అరే నాయన, నేను రాముడు ఇచ్చాడని విగ్రహం లంక పట్టుకుపోతూ మధ్యలో ఆపాను నేను అనేసి. విభీషణుడు ఆ భక్తుడు కాసేపు వాగ్వేదం జరిగిన తర్వాత భగవంతుడే పలికాడు అనమాట, విభీషణ, నీవు రాక్షస శరీరం కాబట్టి, భక్తుడివే అయినా శరీరం రాక్షసుడు కాబట్టి నువ్వు ఆకాశంలో ప్రయాణం చేయగలవు, ఈ మానవుడు ప్రయాణం చేయలేడు, కాబట్టి నేను ఇక్కడే ఉంటాను, రోజు నువ్వు వచ్చి నాకు ఏకాంత సేవ చేయండి. ఈరోజు కూడా విభీషణుడు ఇక్కడికి వచ్చి ఏకాంత సేవ చేస్తాడు. వీళ్ళంతా ఏకాంత సేవకు అన్ని పూజా ద్రవ్యాలు సిద్ధం చేసి పెడితే విభీషణుడు వచ్చి ఏకాంత సేవ చేస్తాడు. పొద్దున్న లేచి చూడగానే ఏకాంత సేవ మొత్తం అన్నిటి అగరబత్తి వెలిగించేస్తుంటుంది, నైవేద్యం అర్పించేస్తుంటుంది, పువ్వులు అర్పించేస్తుంటాయి, అన్నీ అర్పించేస్తుంటాయి రోజు. ఎందుకంటే విభీషణుడు చిరంజీవి కదా, 7 మంది చిరంజీవుల్లో ఒకడు ఆయన. కాబట్టి ఈరోజు కూడా విభీషణుడు నైట్ పూట రాత్రి వస్తాడు, ఏకాంత సేవ చేసుకుని వెళ్ళిపోతాడు. అలా స్వామి ఇక్కడ ఉండిపోయారు. ఎందుకని అంటే స్వామి చెప్పారు, ఇది కావేరీ తీరం కాబట్టి కావేరీ నదిలో ఉండడం నాకు ఇష్టం. ఇక్కడ ఎలా ఉంటుందంటే కావేరి స్వామి మధ్యలో ఉంటే స్వామి చుట్టూ పూలహారంలా ఉంటుంది కావేరి. అంటే కావేరి ఇలా ప్రవహిస్తుంది, స్వామి ఇక్కడ ఉన్నాడు, కాబట్టి ఇలా వచ్చి కావేరి ఏం చేసింది, ఆగి ఇలా తిరిగి పూలహారంలాగా మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇలా అలా అని, అంటే ఒక ప్రదక్షిణ లాగా, అదే పూలహారం లాగా, భగవంతుడికి పూలహారంలా కావేరీ నది ఉంది ఇక్కడ. చాలా ప్రత్యేకత. శ్రీరంగం ఇది. ఇలా భగవంతుడు ఇక్కడ శ్రీరంగంలో కొలువై ఉన్నాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. వైకుంఠ ఏకాదశి రోజున మనం ఇక్కడ ఈ వైకుంఠ ద్వార దర్శనం, నంపెరుమాళ దర్శనం, మూలవారి దర్శనం 3 జరగడం చాలా 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 అదృష్టం, చాలా చాలా అరుదు కూడా. చెప్పాలంటే నాకు చాలా సంవత్సరాల క్రితం నాకు జరిగిన దర్శనం, చాలా అంటే 10 సంవత్సరాల క్రితమే అనుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు అవకాశం దొరికింది. 3 దర్శనం ఒకేసారి జరగడం. శ్రీ నంపెరుమాళకి జయ, శ్రీరంగనాథ్యారికి జయ, శ్రీపాద రామానుజాచారికి జయ, శీల ప్రభుపాదికి జయ, గౌర్ ప్రేమానందే. నంపెరు